మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటించారు. 2 కీలక అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ లెనిన్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లతో కలిసి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఏజెన్సీ మండల కేంద్రంలోని కొత్తగూడెం మండల కేంద్రంలో 12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సెంట్రల్ లైటింగ్, ఇక 13.50 కోట్ల రూపాయలతో వ్యయంతో 30 పడకల ఆసుపత్రికి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇక ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇక బేసిక్ అవసరాలైన ఆరోగ్యమైన అందరికీ అందుబాటులో తెస్తాం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మండల ప్రజల మౌలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2 ప్రధాన ప్రాజెక్టులపై ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు మంత్రి సీతక్క. అదే హైదరాబాద్ నగర నడిబొడ్డున వాళ్ళ కార్పొరేటర్లు మరి చిన్న చితక ఇంటి వాళ్ళ ఆస్తులను కూడా మీరే చూసారు. ఒక కార్పొరేటర్ అయితే పాపం వాళ్ళ భూమిని కబ్జా చేసి వాళ్ళనే కొట్టిరు. ఇట్లాంటి ఎన్నో కల్చర్ వాళ్ళ దగ్గర ఉన్నది. మాది పేదల కల్చరు, మరి బడుగు బలహీన వర్గాల కల్చరు, పేదల సాంస్కృతిక జీవనాన్ని పునరుద్ధరించే కల్చరు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రజాసేవకుడు, దమ్మున్న నాయకుడు కాబట్టి తట్టుకోలేక ఆయన మీద రకరకాల అబండాలు ఇస్తారు. దండుపాలెం, దండుకున్న పాలెం అంతా వాళ్ళే. ఆ రోజు క్యాబినెట్లో జరిగిన విషయాన్ని జరిగినట్టుగా మాట్లాడారు. నేను సవాల్ చేసిన దానికి ఆన్సర్ లేదు ఈ రోజు వరకు. అంటే అబద్ధాలకు ప్రతిరూపము బీఆర్ఎస్ నాయకులు. అసలు నేను క్యాబినెట్లో అసలు ఒక పర్సన్ గురించి కానీ, ఒక మంత్రి గురించి కానీ, ఒక ఎమ్మెల్యే గురించి కానీ చర్చనే జరగలేదని మేము చెప్పినాం. దానికి ఆన్సర్ ఇవ్వకుండా మళ్ళీ ఏదేదో మాట్లాడుతున్నారు. ఫస్ట్ మమ్మల్ని అనే ముందు మీ ఇంట్లో మీ కవిత గారు మీ మీద ఆరోపణలు చేసింది కదా, మీ కుటుంబ సభ్యురాలు కదా, వాటి గురించి జవాబు చెప్పి ఫస్ట్ ఇతరులను క్వశ్చన్ చేయాలని తెలియజేస్తాం.